హాయ్ సిస్టర్, మీ నేమ్ ఏంటి? అమూల్య. మీ నేమ్? కీర్తన. మూవీస్ చూస్తారు మీరు? చూస్తాం. ఇప్పుడు సంక్రాంతికి మనకి 2 పెద్ద ఫిల్మ్స్ రిలీజ్ అవుతున్నాయి. ఏంటవి? గేమ్ చేంజర్. 'డాకు మహారాజా' ఈ 2 ఫిల్మ్స్ రిలీజ్ అవుతున్నాయి. మీకు ఈ 2 ఫిల్మ్స్‌లో ఏ ఫిల్మ్ అంటే ఇష్టం? గేమ్ చేంజర్. వై? 'గేమ్ చేంజర్' ఎందుకు ఇష్టం? 'రామ్ చరణ్' వై? ఎందుకు? అంటే రామ్ చరణ్ ఫ్యాన్స్. అలా అయితే 'రామ్ చరణ్‌లో' మీకు ఇష్టమైన అంశం ఏంటి? లైక్ డాన్స్ చేస్తారు అలా. డాన్స్. ఓకే. ఇప్పుడు 4 సాంగ్స్ రిలీజ్ అయినాయి 'గేమ్ చేంజర్‌లో'. ఆ 4 సాంగ్స్‌లో మీకు ఇష్టమైనది ఏంటి? నాన్న హైరానా. మీరు 'గేమ్ చేంజర్‌కి' వెళ్తారా మూవీకి? వెళ్తాం పక్కా. ఫస్ట్ డే వెళ్తారా? సెకండ్ డే వెళ్తారా? అంటే టికెట్స్ దొరికితే వెళ్తాం, ఫస్ట్ డేనే ట్రై చేస్తాం. టికెట్స్ దొరకకపోతే నెక్స్ట్ డే. కానీ మూవీకి మాత్రం పక్కా వెళ్తాం. మీ ఫ్యామిలీని, ఫ్రెండ్స్‌ని తీసుకెళ్తారా? మీరు ఒక్కళ్ళే వెళ్తారా? వెళ్తాం ఫ్రెండ్స్ తో. ఓకే. మీ నేమ్? కీర్తన. ఓకే. మీకే మూవీ అంటే ఇష్టం? గేమ్ చేంజర్. ఓకే. వై? ఎందుకు 'గేమ్ చేంజరే' ఇష్టం? రామ్ చరణ్ డాన్స్ అంటే ఇష్టం. ఆయన ప్రీవియస్ మూవీస్ అన్ని చూసారు మీరు? చూసి ఆయన డాన్స్ అంటే ఇష్టమా? ఏంటి ఆయనలో మీకు? డాన్స్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రో, మీ పేరు? అరవింద్ బ్రో. ఓకే. ఎక్కడ మీ ప్రాపర్? ప్రాపర్ కర్నూలు. ఓకే. మీకు సినిమా చూస్తారు కదా? చూస్తా, బాగా చూస్తా. ఓకే. మన సంక్రాంతి అనగానే ఫస్ట్ మన తెలుగు ప్రేక్షకులందరూ కూడా సినిమాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్. మీరు ఏం చూడాలనుకున్నారు ఈ సంక్రాంతికి? 'గేమ్ చేంజర్', 'డాకు మహారాజ్' అనే ఒక 2 పెద్ద ఫిల్మ్స్ రిలీజ్ అవుతున్నాయి. మీ ఒపీనియన్ ఏంటి? కూడా వస్తున్నాయి, 3 సినిమాలు వస్తున్నాయి. వస్తున్నాయి. వీటిలో మీకు ఏ సినిమా అంటే ఇంట్రెస్ట్ గా ఉంది? మీరు ఎవరి ఫ్యాన్ ఏంటి? స్పెసిఫిక్ గా ఒక ఫ్యాన్ అనేం లేదు, సినిమాలన్నీ చూస్తా. ఓకే. ఏ సినిమా బాగుంటే ఆ సినిమా చూస్తా. బట్ ఇప్పుడు ఎక్కువ హైప్ ఉన్నది శంకర్ గారు కంబ్యాక్ ఇవ్వాలని చెప్పేసి అంటూ ఉన్నారు కాబట్టి, ఓకే. పైగా RRR తర్వాత రామ్ చరణ్ గారిది కాబట్టి ఫస్ట్ గేమ్ చేంజర్ ప్రిఫరెన్స్ ఉంటది. దాని తర్వాత బాలయ్య బాబుది 'డాకు మహారాజ్' ఉంటది. లాస్ట్ లో సంక్రాంతికి వస్తుంది. అది రిలీజ్ అయ్యేది కూడా సేమ్ ఆర్డర్ లోనే రిలీజ్ అవుతుంది కాబట్టి ఓకే. ఫస్ట్ గేమ్ చేంజర్ ఉంటది, తర్వాత 'డాకు మహారాజ్', దాని తర్వాత సంక్రాంతికి వస్తుంది. ఓకే. ఫస్ట్ మీరు అన్నట్టు 'గేమ్ చేంజర్' అన్నారు కాబట్టి, 'గేమ్ చేంజర్' గురించి మనం మాట్లాడుకుంటే మనకి టాలీవుడ్ లో ఒక సెంటిమెంట్ ఉంది. రాజమౌళి సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా అటర్ ఫ్లాప్ అనే ఒక సెంటిమెంట్ ఉంది. ఇప్పుడు దాన్ని ఎలాగలా ఎన్టీఆర్ అయితే బీట్ చేశారు దేవరాతో. ఇప్పుడు 'గేమ్ చేంజర్' తో రామ్ చరణ్ స్ట్రైట్ ఫిల్మ్ ఇది RRR తర్వాత. దీన్ని బీట్ చేస్తారు అనుకుంటున్నారా? ఏదన్నా ఫ్లాప్ అలాంటి అవకాశాలు ఉన్నాయి అంటున్నారా? ఒక సినిమా ఫ్లాప్ హిట్ అనేది హీరో గారి బేస్ పైన అయితే ఎప్పుడు ఉండదు. రాజమౌళి గారి తర్వాత రాజమౌళి గారు చూపించినంత ఎవరు చూపించలేకపోయారు కాబట్టి తర్వాత సినిమాలన్నీ ఫ్లాప్ అయినాయి. ఆ క్యారెక్టరైజేషన్ ఇప్పుడు దేవరా ఉంది. దేవరా క్యారెక్టరైజేషన్ వల్ల హిట్ అయింది. వరా కన్నా ఎక్కువ దేవరా హైలైట్ అయినట్టు. సో అట్లనే శంకర్ గారి సినిమాల్లో క్యారెక్టరైజేషన్ బాగుంది, ఆయన స్క్రీన్ ప్లే బాగుంది, స్టోరీ లైన్ బాగుంది అంటే సెంటిమెంట్స్ ఆర్ యాక్చువల్లీ మేడ్ ఫర్ బ్రోకెన్. సెంటిమెంట్స్ ఎప్పుడు బ్రేక్ అవుతూనే ఉంటాయి. ఒకసారి ఒక సెంటిమెంట్ తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏదో, ఇవన్నీ హేటర్స్ సృష్టించేవి, వాళ్ళకు చేత కాక తీసుకొస్తారు అంతే. ఓకే. ఫస్ట్ టైం రామ్ చరణ్ గారు కూడా 3 క్యారెక్టర్స్ చేస్తున్నారు ఒకే సినిమాలో. ఒక స్టూడెంట్ గా, ఒక IAS ఆఫీసర్ గా, ఒక పొలిటికల్ గా అప్పన్న క్యారెక్టర్ లో. ఆల్రెడీ ఈ రోజు సాయంత్రం 5:30కి కూడా ట్రయల్ రౌడ్ రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ అనౌన్స్ ఇచ్చారు. మీరేమంటారు ఈ 3 క్యారెక్టర్ల మీద? పొలిటికల్ గా ఫస్ట్ టైం ఆల్రెడీ వాళ్ళ నాన్న పాలిటిక్స్ లో వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చారు. ఆల్రెడీ వాళ్ళ బాబాయ్ పాలిటిక్స్ లో ఫామ్ లో ఉన్నాడు. ఈ టైంలో రామ్ చరణ్ పొలిటికల్ గా మీరు ఎలా చూడాలనుకుంటున్నారు? పొలిటికల్ డ్రామా సినిమాల్లోనూ బయట సొసైటీలోనూ వేరే ఉంటుంది. పొలిటికల్ డ్రామా ఇస్ కంప్లీట్లీ మూవీస్ కి ఎలా కావాలో అలాగే తీస్తారు. సొసైటీలో పాలిటిక్స్ తీసుకొచ్చి సినిమాలో వేయలేం, సినిమాలో ఉన్నట్టు సొసైటీలోనూ చేయలేం. సో శంకర్ గారికి ఎస్పెషల్లీ మెసేజ్లు ఇచ్చే స్టోరీలు ఎక్కువ అలవాటు కాబట్టి ఇది కూడా సేమ్ అలాంటి టైప్ స్టోరీ అంటున్నారు. చూద్దాం, లెట్స్ సీ. నెక్స్ట్ కమింగ్ టు 'డాకు మహారాజా'. ఇంకా జై బాలయ్య అంటే తెలుగు రాష్ట్రాల్లో పూనకాలు వచ్చేస్తాయి అనమాట. అలాంటి 'డాకు మహారాజా' గురించి మీరేమంటున్నారు? 'డాకు మహారాజ్' వచ్చేసి నేను ఎప్పుడు కూడా పలానా హీరో అని కాకుండా పలానా స్టోరీ పలానా డైరెక్టర్ అనే చూస్తాను. బాబీ గారికి పొటెన్షియాలిటీ ఉంది. మనకు ఇంతకుముందు చిరంజీవి గారితో కూడా వాల్తేరు వీరయ్య తీశారు. సో హీ కెన్ మేక్ బ్యూటిఫుల్ కమర్షియల్ మూవీస్. ఇది కూడా కమర్షియల్ మూవీ కాబట్టి హిట్ అవుతుంది. అండ్ సంక్రాంతి అంటేనే చాలా మంది ఫ్యామిలీస్ వెళ్ళే సీజన్ కాబట్టి అన్ని 3 సినిమాలు ఈసారి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ లాగే ఉన్నాయని, సో అన్ని హిట్ అవుతాయని అనుకుంటున్నాను. ఫైనల్ గా మన ఫ్యామిలీ స్టార్ వెంకటేష్ బాబు గురించి మీరేమంటారు? ఫ్యామిలీ స్టార్ అని మీరే అన్నారుగా, సో ఫ్యామిలీ ఆడియన్స్ ఫస్ట్ వెంకటేష్ గారి సినిమా ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు లాక్కెస్ చేస్తారు. అనిల్ రావిపూడి గారు కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఎక్కువ తీస్తున్నారు కాబట్టి ప్రతి మూవీకి ఒక సర్టెన్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. సందీప్ గారికి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, రాజమౌళికి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, శంకర్ గారికి ఉంటారు, అనిల్ రావిపూడి గారికి ఉంటారు. సో ఈ మధ్య కొంచెం అనిల్ రావిపూడి గారి స్టోరీల మీద కొంచెం క్రింజ్ అంటారు, అదంటారు, ఇదంటారు, కానీ
ఈజ్ ఆల్సో హ్యావ్ సమ్ సెట్ ఆఫ్ ఆడియన్స్, వాళ్ళకి ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు. మనకు నచ్చలేదు కదా అని చెప్పేసి దాన్ని క్రింజ్ అని కొట్టేయలేం. ఆడుతున్నాయి కాబట్టి కలెక్షన్స్ వస్తున్నాయిగా, హిట్ అవుతున్నాయిగా, అంతే. ఫైనల్ గా ఈ సంక్రాంతి మెగా ఫ్యామిలీ వర్సెస్ నందమూరి ఫ్యామిలీ అనుకోవచ్చా? వీళ్ళిద్దరి మధ్యన దగ్గుబాటి ఫ్యామిలీ వెంకటేష్ కొట్టొచ్చా? మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ప్రకారం, మీకున్న నాలెడ్జ్ ప్రకారం ఈ మూడు ఫిలిమ్స్ లో ఏది టాప్ ప్లేస్ లో ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? వర్సెస్ ఫ్యామిలీస్ అనేవి వర్సెస్ ఎప్పుడు ఉండవు. ఒక ఇండస్ట్రీలో ఎప్పుడు వర్సెస్ పెట్టుకున్నారంటే ఇండస్ట్రీ గ్రోత్ అవ్వదు, వాళ్ళ సినిమాలు గ్రోత్ అవ్వవు, వాళ్ళ క్యారెక్టర్స్ కూడా గ్రోత్ అవ్వవు. ఎప్పుడు కూడా అండే ఉంటుంది. మెగా ఫ్యామిలీ అండ్ నందమూరి ఫ్యామిలీ అండ్ దగ్గుబాటి ఫ్యామిలీ ఉంటుంది, కానీ వర్సెస్ అనేది మనం పెట్టుకున్నవి, వాళ్ళలో ఏ ఉండవు. వచ్చారుగా మళ్ళీ అన్స్టాపుల్ షోకి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు రామ్ చరణ్ గారిది కూడా ఒకటి వస్తుంది ఎపిసోడ్. సో మనం అనుకుంటాం కింద ఫ్యాన్స్ మనం కొట్టుకోవడానికి తప్పితే వర్సెస్ ఏ ఉండవు. ఫైనల్ గా వన్ వర్డ్ రామ్ చరణ్, హీఈస్ మేకింగ్ హిమ్సెల్ఫ్ బెటర్, వన్ వర్డ్ అబౌట్ బాలయ్య, మేడ్ ఆల్రెడీ బెటర్, వన్ వర్డ్ అబౌట్ వెంకటేష్ గారు. ఫార్ దాన్ బెటర్. ఫైనల్ గా మీరైతే సినిమా ఇష్టపడతారు కానీ సినిమా హీరోలు కాదు, సినిమా కంటెంట్ని ఇష్టపడతారు. ఎంతవరకు నువ్వు సినిమాని ఎంతవరకు చూడగలుగుతావు అంతవరకు చూడాలి అంతే. దాని గురించి మళ్ళీ చించేసుకోవడాలు అలాంటివి అవసరం లేదు.